వివేకా కేసు కాన్సెప్ట్ అన్నటువంటిది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇకపోతే సాక్షి కుర్చీ దక్కదనే ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు హింస రాజకీయం, బూతులు, దాడులు, రాళ్లతో కొట్టమని గాజు గ్లాసుతో పడవాలంటూ టీడీపీ శ్రేణులు రెచ్చగొడుతున్న వైనం, అధినేత పిలుపుతో దాడులతో రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు, అందుకు అనుగుణంగానే సీఎంపై రాయితో హత్యాయత్నం, మంగళగిరి కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటరెడ్డి మృతి, తాజా పరిణామాలతో టీడీపీ సీనియర్ల తీవ్ర కలవరపాటు, ఒకవైపు సీఎం జగన్ తన పాలన నచ్చితే ఓటేయమంటున్నారు, విధానాలు చెప్పకుండా బాబు హింసకు పిలుపునిస్తున్నారని ఆగ్రహం, శృతి మించి వ్యవహరిస్తే ప్రజలు సహించరని వ్యాఖ్యలు, రాజకీయంగా తమకు తీవ్ర నష్టం వాటిల్తుందని ఆందోళన, ప్రజలు పూర్తిగా దూరం అవుతున్నారని ఆవేదన. ఇది తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడారు ఇలా చెబుతారా? కాబట్టి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళ తరపున వీళ్ళే వకాలు తప్పుచుకుని వాళ్ళ నోట్లో ఏం మాట్లాడాలో వీళ్ళే రాసేస్తున్నారు. తీరని అధికార దాహం, ఈసారి కుర్చీ దక్కదనే వేదన వేరసి టీడీపీ అధినేత చంద్రబాబులో పెరిగిపోయిన ఫ్రస్ట్రేషన్, దీంతో వేదిక ఎక్కితే మాటల్లో అసహనం, సీఎంను రాళ్లతో కొట్టండి, అడ్డొచ్చిన వాళ్ళని గాజు గ్లాసుతో పడవనంటూ పార్టీ శ్రేణులను హింసకు పురుగొల్పే వ్యాఖ్యలు, ఫలితం రాష్ట్రంలో రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తలపై దాడులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తొలిదశ ప్రశాంతం అన్నటువంటి వార్త, 102 ఎంపీ సీట్లకు మొదటి దశలో 62.37% పోలింగ్, పశ్చిమ బెంగాల్ స్వల్ప ఘర్షణలు, ఛత్తీస్గఢ్లో గ్రెనేడ్పల్లి జవాన్ మృతి, ఓటేసిన దిగ్గజ నేతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాబు గురి గులకరాయిపైనే అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ధ్వజం, ఫ్యాన్కి 2 ఓట్లు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి, లేదంటే మళ్లీ కత్తిరింపులు, అన్ని ముగింపులే, చంద్రముఖి నిద్రలేస్తుంది, పసుపు పతిల వద్ద బొమ్మాళి అంటాడు, పసుపుపతి వదల బొమ్మాళి అంటాడు, 5 ఏళ్ళు రక్తం తాగేందుకు మీ ఇంటికి వస్తాడు, గతంలో పలు కారణాలతో నాకు ఓట్లేని వారు ఆలోచించండి, పసుపు గ్లాసు పార్టీల నాయకులు అబద్ధాలాడినా మనం చేసిన పనులే సాక్ష్యం, మీ అందరికీ 5